హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మనం ఒక ట్రేడ్ తీసుకున్నాము. ఐడిఎఫ్సి బ్యాంకు పుట్ ఆప్షన్ సెల్ చేశాము. ఈ మంత్ సిరీస్ది చూద్దాం మనకి ఇందులో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటి నుంచి మార్కెట్ పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ నా పోర్ట్ఫోలియో కూడా 2.25% అయితే కిందికి వెళ్ళిపోయింది. నా పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నవి కూడా నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోయాయి. వీటిని అయితే ఇలాగ కంటిన్యూ చేస్తాను. మార్కెట్ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి. వీటిని అయితే ఎలాంటి లాస్ కానీ ప్రాఫిట్ కానీ మనం బుక్ చేయం. నా అనాలిసిస్ ప్రకారం అయితే మార్కెట్ 21,000కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 21,900 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడి వరకు అయితే మనం వెయిట్ చేసి చూద్దాము. దాని తర్వాత ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే మళ్ళీ ఒకసారి మార్కెట్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనం అయితే ఒక షార్ట్ పొజిషన్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. చూద్దాం. మన ఇక ఈ మార్చ్ సిరీస్లో అయితే మనకున్న క్యాపిటల్లో మంచి రిటర్న్ అయితే మనకు వర్కౌట్ అయ్యింది. ఆ ప్రాఫిట్తో ఈ మంత్ అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఈ మంత్ మనం గ్రీన్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా ఎలాంటి ఫర్దర్ ట్రేడ్స్ అయితే ఎక్కువ ఆశకు వెళ్లకుండా, గ్రీడీకి వెళ్లకుండా ట్రేడ్స్ అయితే కంట్రోల్ చేశాను. ఈ తీసుకున్న ఒక్క ట్రేడ్ మాత్రం మార్చ్ సిరీస్ది కాబట్టి మార్చ్ 31st వరకు అయితే దీన్ని హోల్డ్ చేస్తాను. మనం ఈ మార్కెట్లో నిలబడాలంటే మనకు కావాల్సింది ముందుగా ఓపిక, సహనం. అప్పుడు మనకు ఈ మార్కెట్లో ఒక ట్రేడర్గా మనం సక్సెస్ఫుల్ అయినట్టే.